ప్రజా ప్రయోజనం అంటే ప్రజలకి సంబంధించిన ప్రయోజనం. కానీ ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఎలా దుర్వినియోగం చేస్తారనడానికి సాక్ష్యం ఇది. రేపక్ కన్సల్ అనేటటువంటి ఒక లాయరు ఒక పిల్ వేశాడు. ఏమనంటే బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అది క్రికెట్ బోర్డు హెడ్డే గాని అది ప్రైవేట్ సంస్థ. భారత ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అట్లాంటప్పుడు దాని తరపున నడిచే భారత జట్టుకి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రికెటర్లు టీమిండియా అని ఎట్లా పిలుస్తారు? వాళ్ళని భారత జాతీయ జట్టు అని పిలవడం తప్పు. అది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. దీనికి కేంద్రం నుంచి కూడా ఎట్లాంటి అనుమతులు లేవు అంటూ కోర్టులో వాదించారు. దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేం పని పాట లేదా? మీరు ఇంట్లో కూర్చుని ఇట్లాంటి పిటిషన్లు తయారు చేస్తున్నట్టున్నారు. లాయర్గా మీరు చేయాల్సిన పని ఇదా అంటూ మందలించింది. ఈ పేరుతో మీకు వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటి అని ప్రశ్నించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి చోట జట్టు ఆడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. ఈ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు సమయంతో పాటు మీ సమయాన్ని కూడా వృధా చేయడమేనంటూ ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దంటూ మండిపడుతూ ఆ పిటిషన్ని కొట్టేసింది.